హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నంది హిల్స్ గురించి చెప్తానండి. నంది హిల్స్ ఎక్కడుందంటే మనకి బెంగళూరులో చిక్కబళ్ళాపూర్కి దగ్గరలో బెంగళూరు నుంచి మనకి 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. చిక్కబళ్ళాపూర్ డిస్టిక్లో అయితే ఉంది. అయితే ఈ నంది హిల్స్ బెంగళూరులో ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఒకసారి చూడాల్సిన ప్రదేశం. మేము వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది, కానీ నాకు వీడియో పెట్టడానికి అయితే టైం కుదరక ఇప్పుడైతే అయితే ఇక్కడ కార్లో వెళ్ళే వాళ్ళు అయితే కార్లోనే వెళ్ళొచ్చు. అక్కడ మనకి వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయి, దానిలో కూడా మనమైతే వెళ్ళొచ్చండి. ఇదంతా కూడా కొండల ప్రాంతం. యాక్చువల్గా ఈ కొండల ప్రాంతం అయితే ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు మనం తిరుపతి కొండ ఎట్లా అయితే స్లోప్గా వాలుగా ఉంటుందో అట్లా అయితే ఉంటుందండి. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు ఆ కర్వ్స్ అయితే చాలా డీప్గా చూడండి, డీప్ కర్వ్స్ అయితే ఉంటాయి. అవన్నీ చూసుకొని పోవాలి. ఇది చాలా ఇక్కడ కొండలు అయితే చాలా అందమైన కొండలు అయితే ఉంటాయండి. చాలా అందమైన అయితే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇక్కడ సూర్యోదయం చూస్తే చాలా బాగుంటుంది. మేమైతే మధ్యాహ్నం వెళ్ళామండి, కాబట్టి మాకు ఇక్కడ ఏమీ సూర్యోదయం అలాంటిది ఏం లేదు. మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం పడతా అట్లా కొంచెం క్లౌడ్స్ మేఘాలంతా ఉంటుంది. అయితే అక్కడి నుంచి చూస్తే అయితే మనకైతే ఆ మేఘాలు అనేవి కింద పడుతున్నట్లుగా మనకి చేత్తో అయితే తాగుతున్నట్లుగా చాలా చూడడానికి చాలా బాగుంటుందండి. ఈ దట్టమైన మేఘాలలో మనం సూర్యోదయం చూస్తే అక్కడ చాలా అద్భుత దృశ్యం అయితే మనకి కనిపిస్తుందంట. ఇది మేము మిస్ అయ్యాము, మేము మధ్యాహ్నం వెళ్ళటం వల్ల. అట్లాగే ఇక్కడ చూడాలంటే ఈ సూర్యోదయాన్ని 6 గంటల లోపే అక్కడికైతే వెళ్ళాలంటే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఎవరైనా కార్లో వెళ్ళినప్పుడు కూడా మనం కార్ అయితే అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. అయితే మనకి వీకెండ్స్ అంటే సాటర్డే సండే అయితే ఎక్కువ రష్ అయితే ఉంటుందండి. అలాగే మనకి వీక్ డేస్లో వెళ్ళాము కాబట్టి మేము అంత పెద్ద రష్ అయితే లేదు. ఇక్కడ మొబైల్ సిగ్నల్ కూడా చాలా తక్కువ అండి, పైన దొరకటము కొంచెం తక్కువే అని చెప్పచ్చు. అయితే ఇక్కడ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ టిప్పు సుల్తాను మనకి అప్పట్లో ఒక కోటనైతే కట్టించాడంట. ఇక్కడ మనకు విజిటింగ్ చేసేటప్పుడు అక్కడ ఒక కోట కూడా కనిపిస్తుంది. అది ఆ కోటలో అతను ఎప్పుడైనా యుద్ధానికి అలా వచ్చినప్పుడు కానీ అక్కడ సేద తీరడానికి అయితే ఒక కోట అయితే కట్టించుకొని ఉన్నాడు. ఒక ఫోర్ట్ లాగా ఉందన్నమాట. అప్పుడు అక్కడ అతను కొంతమంది ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడి నుంచి శిక్షలు కూడా అమలు చేసేవాడంటండి. అక్కడ ఒక పెద్ద ఎత్తుగా ఒక కొండలాగా ఉంది. ఆ కొండ నుంచి కిందకి దూస్తే ఆ మనుషులు చనిపోతారంట. అది ఒక శిక్ష అన్నమాట అప్పటి కాలంలో. అట్లయితే మేము చూసాము అవన్నీ. అయితే ఇక్కడ మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. అప్పుడు చోళరాజుల కాలంలో కూడా ఇక్కడ ఈ నంది హిల్స్ని ఆనందగిరి అని పిలిచేవాళ్ళంట. సో టిప్పు సుల్తాన్ కాలంలో అయితే అది నంది దుర్గా అని అయిందంట. ఇప్పుడు వచ్చేసి నంది హిల్స్గా పిలుస్తూ ఉన్నారు. ఈ కొండపైన వచ్చేసి మనకి ఒక 1300 ఇయర్స్ క్రితం అయితే మనకి ద్రావిడియన్స్ అని వాళ్ళు నిర్మించిన ఒక పెద్ద నంది ఆలయం కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ నంది హిల్స్ చరిత్రలో మనకి ఉందన్నమాట. అయితే ఇక్కడ చూడటానికి అయితే చాలా అందంగా ఉంటుందండి. చెట్లు, అలాగే మనకి ఆ క్లౌడ్స్ పడుతున్నట్లుగా మనకి చేతితో తాకుతున్నట్లుగా ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అయితే పిల్లలు అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. సో ఒకసారి బెంగళూరులో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఒకసారి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చేరుకోవాలంటే మనం రోడ్డు మార్గంలో బెంగళూరు నుంచి 60 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి వెళ్ళచ్చు. చూడండి ఇక్కడ ఇదంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ మనకి ఎంటర్ అయిన తర్వాత ఇట్లా ఉంటుంది మొత్తం. అంటే ఒక నిర్మానుష్య ప్రాంతం లాగా అయితే ఉంటుంది. అయితే ఎక్కువ వీకెండ్స్ అయితే మాత్రం బాగా రష్గా జనాలు మనకు కనిపిస్తారు. మేము వీక్ డేస్లో వెళ్ళాము కాబట్టి ఇక్కడ మనుషులు ఎవరు కనిపించట్లేదు. సో ఇట్లా కొండలాగా ఉందండి మొత్తము. అయితే వర్షం లైట్గా అప్పుడే పడి ఉన్నట్టుంది ఆ నైటు. మేము వెళ్ళేటప్పుడు మొత్తం ఇక్కడంతా కూడా తడిగా ఉంది మొత్తం అంతా కూడా. ఇట్లా స్టెప్స్ పైన మేము చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట.
అయితే ఇక్కడ ఈ కొండ మనం ఎంట్రన్స్లో నుంచి పైకి కొండపైకి వెళ్ళిన తర్వాత ఒక 1 to 2 కిలోమీటర్స్ అయితే నడవాలండి. నడిచిన తర్వాత మనకి మిగిలిన ఆ ప్రదేశాలు అయితే కనిపిస్తాయి. ఇట్లా స్టెప్స్ మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకి అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మనం అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. టిప్పు సుల్తాన్ కోట కూడా మనకి మధ్యలోనే కనిపిస్తుంది. అట్లాగే అప్పట్లో ఈ రాజులు ఎవరైతే ఉన్నారో టిప్పు సుల్తాన్ వీళ్ళందరూ కూడా స్నానాలు చేసే ఒక చెరువు అదంతా కూడా కట్టేసి ఉంటారండి చుట్టుపక్కలంతా కూడా. సో అదంతా కూడా మనం చూడొచ్చు. ఇట్లా ఉంటుందండి మొత్తం లోపల అన్ని చెట్లు. అయితే వర్షం పడినప్పుడు అయితే చాలా బాగా ఇట్లా అవి నీళ్లు కారుతా చెట్లపై నుంచి బాగా కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. మేము ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు కూడా ఈ వీడియో అయితే తీసుకున్నాము. ఇది చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి చెట్లు అంతా కూడా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. సో వెళ్ళేటప్పుడు మాత్రం కొన్ని కర్వ్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. మలుపుల దగ్గర జాగ్రత్తగా వెళ్ళాలి కారులో. చూడండి చుట్టూ చెట్లే ఉన్నాయి కదా. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు మనకు తిరుపతి కొండ ఎక్కుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా చూడండి ఎట్లా ఉన్నాయో కర్వ్స్. ఇక్కడ చూడండి మబ్బులు మనకి తాకుతున్నట్లుగా కొండలకి ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలండి. ఇక్కడ ఈ మలుపుల దగ్గర అయితే మనం కొంచెం కేర్ఫుల్గా, మేమైతే కార్లో వెళ్ళాము. మా కార్లో వెళ్ళినా కూడా కొంచెం భయం అయితే వేసిందండి. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నంది హిల్స్ పైన ఒక టాప్లో మనకి ఇనుప ఒక కడ్డీ లాంటిది కట్టున్నారు. దానిపైన నుంచి చూస్తే ఇట్లా మొత్తం వ్యూ అయితే కనిపిస్తూ ఉంది. ఆ వ్యూని మనం చూస్తే చాలా బాగుంటుంది. మనకి మేఘాలు కింద పడుతున్నట్లుగా, అలాగే మనకి చేతితో తాకుతున్నట్లుగా చాలా బాగుంటుందండి నంది హిల్స్. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా బెంగళూరులో ఉండి వెళ్ళలేకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎట్లా డీప్ కర్వ్స్ అయితే ఉన్నాయో చూడండి. ఇట్లా ఈ డీప్ కర్వ్స్ అన్నీ కూడా మనం దాటుకుంటూ కొండపైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. కొండపైకి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అయితే పట్టిందండి. ఇక్కడ ఇవన్నీ మలుపులు దాటుకొని చాలా డీప్ కర్వ్స్ మొత్తము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మాకు ఒక అరగంట అయితే పట్టింది మేము నంది హిల్స్ పైనకి వెళ్ళడానికైతే. సో అక్కడి నుంచి మళ్ళా ఆ కొండపైకి మనం స్టెప్స్ ఎక్కుతూ ఒక 2 కిలోమీటర్ల ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఆ కోటలు కానీ అవన్నీ కూడా అప్పుడు రాజులు వాడిన స్విమ్మింగ్ పూల్స్ కానీ అవన్నీ కూడా మనకి కనిపిస్తాయండి. అయితే చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. వీక్ డేస్లో వెళ్తే అంత ఎంజాయ్నెస్ ఉండదు, ఎందుకంటే మనుషులు తక్కువ ఉంటారు కాబట్టి. సాటర్డే సండేస్లో అయితే వెళ్ళండి. అప్పుడు మనకి కొంచెం పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు.